భయంకరమైనటువంటి నరకాలు ప్రాప్తిస్తాయమ్మా. ఇందులో రెండు రకాలు, కౌలాచారం ప్రకారం నడిచేటటువంటివి, సమయాచారం ప్రకారం నడిచేటటువంటి క్షేత్రాలు. సమయాచారం ప్రకారం నడిచేటటువంటి క్షేత్రాలలో ఈ పనిని దోషభూయిష్టంగా చెప్పబడుతుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు సమయాచారాన్ని ప్రతిష్ఠ చేశారు, కౌలాన్ని తీసేసి. కానీ కౌలాచారం అనేటటువంటిది ఉన్నవి కూడా క్షేత్రాలు ఉన్నాయి. అవి మనం అస్సాం వెళ్తే కామాక్ష క్షేత్రం కావచ్చు, ఉజ్జయిన్లో కాలభైరవుడికి ఆయనకి సమర్పిస్తారు, కానీ మనల్ని దాగమని చెప్పట్ల. ఆయన ఇచ్చిన దాంట్లో సగం దాగి మిగతా సగం వదిలిపెడతారు. ఈ మద్యము అనేటటువంటిది ఆయన ఉన్మత్త భైరవుడు, ఆయన ఎప్పుడు ఉన్మత్తంలో ఉంటాడు. ఉన్మత్తంలో ఉండేటటువంటి వాడికి ఇది ఒక ఆహారము. అయితే కాశీలో భాంగ్ వేస్తారు. భాంగ్ని ఇక్కడ మనం నిషేధించడం కానీ ఆ భాంగ్ అనేటటువంటిది అంత భయంకరము కాదు అని దీనికి ఆయుర్వేద శాస్త్రంలో పలు రకాలైనటువంటి ప్రయోజనాలు. మన దేశంలో బ్యాన్ అయింది కానీ చాలా దేశాల్లో కాలేదు. దాంతో వస్త్రాలు తయారు చేయటము, దాంతో డిస్ఇన్ఫెక్టెంట్ కింద, అలాగే గోడలు కట్టినప్పుడు ఈ నూనెని తీసి వాడడము, ఇలా అనేక రకాలైనటువంటి విధాలుగా వాటిని వాడతారు. పూర్వము వాస్తవానికి మద్యం అంటే ఇది ఇచ్చేవాళ్ళు కాదు, భాంగు యొక్క రసాన్ని ఇచ్చేవారు కాలభైరవుడికి. అది పోయి ఇప్పుడు ఫారిన్ బ్రాండ్లు, రకరకాలైనటువంటి బ్రాండ్లు అన్నీ తీసుకెళ్ళి ఆ కాలభైరవుడికి పోస్తున్నారు. అది పద్ధతి కాదు. అక్కడ చేయాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, మనం ఈ భాంగ్ అనేటటువంటిది దొరికితే దాన్ని తీసుకొని వెళ్ళి కాశీలో కానీ ఇక్కడ ఆ భైరవుడి దగ్గర కానీ ఉజ్జయిన్లో పోయడం అనేది సంప్రదాయం.